అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ మన స్పెషల్ ఏంటో చూసేద్దాం. మామూలుగా ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళల్లో పెట్టే దొండకాయ ఫ్రై అండి. ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ పచ్చడి అప్లోడ్ చేశాను. సో ఇవాళ ఫంక్షన్లో చేసేలాగా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే దొండకాయ ఫ్రై కోసం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇది ఫ్రై ఎట్లా అంటే ఆయిల్లో కొంచెం షాలో ఫ్రై లాగా చేసుకొని మళ్ళీ తర్వాత పొడులు వేసుకుంటాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీంతో పాటు మనకు కొంచెం పల్లీలు అలాగే కొంచెం కరివేపాకు ఇవి సరిపోతాయండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని ఇప్పుడైతే కొంచెం వేడి చేసుకుంటున్నా అండి. కొంచెం ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం. నేనైతే ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్నే వేసుకుంటున్నా, మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. నేను ఎక్కువ ఫ్రై కూడా చేయట్లేదు కదా, సో నేను తీసుకున్న దానికి ఈ ఆయిల్ సరిపోతుందండి. ఇంకా మిగులుతుంది కూడా. ఇప్పుడైతే కొంచెం వేడి అవ్వనిద్దాం. ఆయిల్ అయితే బాగా వేడైపోయిందండి. ఫస్ట్ అయితే నేను పల్లీలు వేయించేసుకుంటున్నా. నేను తీసుకున్న దొండకాయలకి ఇన్ని పల్లీలు సరిపోతాయండి. పల్లీలతో పాటు కొంచెం కరివేపాకు కూడా ఇవి పక్కకు తీసేసుకుందామండి. పల్లీలు అయితే వేగిపోయి పక్కకు పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా దొండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్నిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేయించుకుంటూ తిప్పుకుంటుండండి, లేకుంటే ఒకే సైడ్ మాడిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్ కూడా. ఎందుకంటే ఈ దొండకాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా. ఈ దొండకాయలు ఫ్రై అయిపోయినాయంటే ఆయిల్లో అంతే అండి, జస్ట్ పొడులు చల్లుకోవడం. చేసుకోవడం ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుంటున్నా. పక్కకు తీసేసుకున్నా అండి. ఇప్పుడైతే మిగతావి ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. నేను తీసుకున్న దొండకాయలు జస్ట్ రెండు వాయిలకు వచ్చేస్తుందండి. దీన్ని కూడా మంచిగా ఇందాక ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవడమే అండి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా పక్కకు పెట్టేసుకుంటున్నా. అండ్ ఈ మిగిలిన ఆయిల్ని పక్కకు తీసేసుకుంటున్నా అండి. ఈ పెనంలోనే మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ పక్కకు కొంపేసుకున్నా అండి. ఇప్పుడు ఇదే ప్యాన్, ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దొండకాయ ఫ్రై కాబట్టి దాంట్లోనూ ఉంటుంది అండ్ అలాగే కొంచెం ఈ ప్యాన్లో కూడా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ అయితే కొంచెం వేడయ్యాక డైరెక్ట్గా ఈ దొండకాయ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేయడమే అండి. ఒక్క సెకండ్ అట్లా వేగనిచ్చి ఇప్పుడు మనం పొడులు వేసుకుందాం. ఉప్పు కావాల్సినంత, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెమే అండి, ఎక్కువ పట్టదు. కొంచెం పసుపు అండ్ కొంచెం కారం, అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నా బాగుంటుందండి.
దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాం. అన్నీ ఈ పొళ్ళన్నీ ముక్కలకు పడితే చాలండి, మరీ ఎక్కువ ఏం వేగిపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం వేయించేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు పొళ్ళు బాగా పట్టేంత వరకు వేయించుకోవాలి. అంతే అండి, ఫ్రై అయిపోయింది, పొళ్ళు బాగా పట్టేసాయి. ఇప్పుడైతే నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా. అండ్ కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర కొంచెమే ఉన్నది, అదే వేసాను. మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఈ పల్లీలు మీరు తినే ముందు రెండింటిని కలుపుకోండి. అప్పుడు కొంచెం పంటికి తగులుతూ క్రంచీగా పల్లీలు బాగుంటుంది. అండ్ ఇది కొంచెం సాఫ్ట్గా కమ్మగా ఉంటుంది. మేము ఇప్పుడే తింటున్నామండి, అలా అందుకే ఇప్పుడే వేసేసాను. సో జస్ట్ అలా ఒక 30 సెకండ్లు అట్లా వేయించుకొని పక్కకు తీసేసుకోవడమే అండి. పొయ్యి కట్టేసుకుంటున్నా. ఇది ఉత్తగా తిన్నా అలాగే పప్పులోకి నంచుకున్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. పక్కకు తీసేసుకున్నా అండి, ఫ్రై రెడీ. అది టేస్ట్ చేసి చూసేద్దాం. చాలా టేస్టీ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వంటకాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.